ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దేశవ్యాప్తంగా కోవిడ్-19 క్యుములేటివ్ పాజిటివ్ రేటు క్రమంగా తగ్గి ప్రస్తుతం 7.09% ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్వీట్లో పేర్కొంది. గత నెల 24వ తేదీన క్యుములేటివ్ పాజిటివ్ రేటు 7.71% నమోదైనట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 రికవరీ రేటు 93.05% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 47,000 మందికి పైగా కోవిడ్ వ్యాధిగ్రస్తులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 81,63,000 పైగా కోవిడ్ వ్యాధిగ్రస్తులు కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4,80,000 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 44,684 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 87 లక్షల మార్కును దాటింది. టెస్ట్ ట్రాక్ ట్రీట్ విధానాన్ని అవలంబించడం ద్వారా మరణాల సంఖ్య తగ్గి కోలుకుంటున్న వారి సంఖ్య పెరిగిందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 520 మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,29,188కి చేరుకుంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,050 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,56,713కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,736 మంది కోలుకున్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,401కి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తాజాగా 1,657 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,52,955కు పెరిగింది. మరో 7 మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 6,854కు చేరింది. దీపావళి పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటున్నామని రాష్ట్రపతి అన్నారు. మానవాళికి సేవ చేసేలా ఈ పండుగ స్ఫూర్తినిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపావళి ప్రజల జీవితాల్లో సంతోషాల వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. తెలంగాణలో ప్రజలు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కోవిడ్ నిబంధనలకు పాటిస్తూ రంగురంగుల విద్యుత్ దీపాలతో తమ ఇళ్లను అలంకరించి ప్రమిదలను వెలిగించి ఆనందోత్సాహాలతో దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 15,000 రూపాయల వరకు ఆస్తి పన్ను ఉన్న వారికి 50% రాయితీ, రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 10,000 రూపాయల పన్ను ఉన్న వారికి 50% రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. కరోనా భారీ వర్షాల నేపథ్యంలో పేద మధ్యతరగతి వర్గాలకు భారీ ఊరట కల్పిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు దీపావళి కానుకగా వారి వేతనాలను పెంచుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ప్రకటించారు. కరోనా మహమ్మారి కాలంలో అంకితాభావంతో విధులు నిర్వహించినందున వారి సేవలను గుర్తించి కార్మికుల వేతనాలను 14,500 రూపాయల నుంచి 17,000కు పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. నవరత్న కంపెనీ అయిన ఎన్ఎండీసీ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆన్లైన్లో చిన్నపిల్లలకు రేపటి నుంచి పెయింటింగ్ పోటీలను నిర్వహించనుంది. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో www.nmdcsports.com లింక్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. బాలబాలికలకు 2 విభాగాల్లో చెస్ టోర్నమెంట్ను నిర్వహిస్తారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం పై 1 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 3 కేటగిరీలలో డ్రాయింగ్ పోటీలను నిర్వహిస్తారు. విద్యార్థులు తమ చిత్రలేఖనంలో కరోనా మహమ్మారి వల్ల కలిగిన ప్రభావాన్ని ప్రతిబింబించేలా చిత్రాలు వేయాల్సి ఉంటుంది. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.